సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి జె సీతారామరావు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జేఎన్టీయూ నందు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించుట జరుగుతున్నదని అందువలన స్ట్రాంగ్ రూమ్ లందు ఈవీఎంల భద్రత విషయమై పోటీ చేసిన అభ్యర్థులు ఎటువంటి అపోహలు చెందవలసిన అవసరం లేదని తెలిపారు. అలాగే కాకినాడలోని జేఎన్టీయూ క్యాంటీన్ పైన 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన సీసీటీవీ డిస్ప్లే రూము ఏ సమయంలోనైనా అభ్యర్థులు పరిశీలించుకోవచ్చునని తెలిపారు. కాకినాడలోని జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం నందు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుందని, శాసనసభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్ ఏర్పాటు చేశామని, 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కు 4 టేబుళ్లు, సర్వీస్ ఓట్ల లెక్కింపునకు 1 టేబుల్ ఏర్పాటు చేయడమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ అనేది 4వ తారీఖు ఉదయం 4వ తారీఖు జూన్ ఉదయం 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగానే మంది కూడా పెద్దాపురం అసెంబ్లీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇండోర్ స్టేడియం జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం కాకినాడలో 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మనకి అసెంబ్లీకి సంబంధించి 14 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓన్లీ ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకే ఉంటుంది పోస్టల్ బ్యాలెట్. ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించి కలెక్టరేట్లో జరుగుతుంది కాబట్టి మన అసెంబ్లీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ 4 టేబుల్స్ మళ్ళీ అదనంగా వేయటం జరిగింది. అట్లనే సర్వీస్ ఓటర్ సంబంధించి ఈటీపీబీఎస్ వాటికి లెక్కింపు కోసము మరొక టేబుల్, అంటే మొత్తం 19 టేబుల్స్ వేయటం జరిగిందనమాట. ఈ యొక్క ఈవీఎంస్ యొక్క కౌంటింగ్ మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 3 గంటల వరకు జరుగుతుంది అనేది, ఒక 15 రౌండ్లలో కంప్లీట్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ టేబుల్కి ఒక కౌంటింగ్ ఏజెంట్లని ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు, కౌంటింగ్ యొక్క ప్రాసెస్ వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి.